డీటెయిల్ చూస్తే గణేష్ మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. భాగ్యనగరంలో శోభయాత్రకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గణనాథులు తరలివచ్చే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆల్టర్నేటివ్ రూట్లు చూసుకోవాలని సూచించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय నవరాత్రులు మండపాల్లో పూజలందుకున్న బొజ్జ గణపయ్య ఇక గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గణనాథులు ట్యాంక్ బండ్, సరూర్ నగర్ చెరువు, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరువుల్లో నిమజ్జనం కానున్నారు. నిమజ్జనోత్సవానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ముఖ్యంగా రేపు ఉదయం ఖైరతాబాద్ గణేష్తో మేము ప్రారంభిస్తాం. ఈరోజు దర్శనాలు ఏమి లేవు. ఆ ప్రక్రియ ఏదైతే 24 గంటలు పడుతుంది, అక్కడ నుండి కిరీటం తీయడము, డీ వెల్డింగ్ చేయడము, మళ్ళీ దానికి స్పెషల్గా క్రేన్ వచ్చేసింది. మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ క్రేన్ పైన ఏర్పాటు చేసిన తర్వాత దానికి మళ్ళీ వెల్డింగ్ చేసి చాలా పనులు ఉంటాయి. అవన్నీ కూడా ఈ దినంలో కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 6:30 వరకు బయలుదేరి 1:30 వరకు నిమజ్జనం పూర్తి చేస్తారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ వారు హామీ ఇచ్చారు. మా ఆఫీసర్స్ కూడా అందరు కోఆర్డినేట్ చేస్తున్నారు. దాదాపు 29,000 మంది పోలీస్ సిబ్బంది, 20,000 సిటీ పోలీస్ నుండి 9,000 మంది బయట నుండి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా రేపు షిఫ్ట్ వారీగా డ్యూటీస్లో నిమగ్నమై ఉంటారు. దాదాపు 40 గంటల పాటు ఈ కంటిన్యూస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే విగ్రహాల సంఖ్య కూడా అంత పెరిగింది. రేపు కేవలము హుస్సేన్ సాగర్ లేక్లోనే 50,000 విగ్రహాల నిమజ్జనం జరగబోతుంది. రేపు ఎల్లుండి ఎంత తొందరగా బయలుదేరితే అంత సాఫీగా మనము నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయొచ్చని అందరికీ నేను తెలియజేస్తున్నాను. హైదరాబాద్ మహానగరంలో 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయి. నగర వ్యాప్తంగా 13 కంట్రోల్ రూమ్లు, 30,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 160 యాక్షన్ టీంలను రంగంలోకి దింపారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్లోని 9 బోట్లు రెడీగా పెట్టారు. శానిటేషన్ కోసం విధుల్లో 14,486 మంది జీహెచ్ఎంసీ సిబ్బందిని మోహరించారు. డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలతో పాటు నగరం నలుమూలల నుంచి గణనాథులు తరలివచ్చే రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. టోలీ చౌకీ, మెహదీపట్నం నుంచి వచ్చేవి ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. టప్పాచబుత్రా, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ముసారాంబాగ్, చెంచల్గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులుంటాయి. అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్ నగర్, వైఎంసీఏ ప్రాంతాలలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, బుద్ధభవన్ జంక్షన్లలో వాహనాలను అనుమతించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం,
పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు నగరంలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ సమయంలో మెహదీపట్నం, కుకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు దారి మళ్లిస్తారు. ఇక ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లను దాటకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ను మాత్రమే ఉపయోగించాలని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం, సమాచారం కోసం ప్రజలు 04027852482, 87126606000, 9010203626 నెంబర్లను సంప్రదించవచ్చని పోలీసులు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7న ఉదయం 10 గంటల వరకు జీహెచ్ఎంసీ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఈ సందర్భంగా ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులు కోరారు. గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. బాలాపూర్ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్ మీదుగా నెక్లెస్ రోడ్డు వైపు వస్తుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు పారడైజ్, ప్యాట్నీ, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు వస్తాయి. అటు మెహదీపట్నం, టోలీ చౌకీ నుంచి వచ్చే వినాయక విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుంటాయి. ఆసిఫ్ నగర్, టఫాచపుత్రా నుంచి వచ్చే విగ్రహాలపై ఎంజీ మార్కెట్లోకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రధాన నిమజ్జన రూట్లలో సాధారణ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఈ చంద్రాయణగుట్ట లిమిట్ ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ నుంచి మెయిన్ గా చూస్తుంటాము. ఇక్కడ బాలాపూర్ గణేష్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయి వస్తుంది. ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ ఎంజిన్ బౌలి, అలియాబాద్, నాగుల్చిందా, దెన్ రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్, గుల్జర్ హౌస్, మదీనా, అఫ్సల్గంజ్, ఎస్ఏ బజార్ మాస్క్, ఎంజే మార్కెట్, జీపీఓ, బీజేఆర్ స్టాచ్యూ, బషీర్బాగ్, లిబర్టీ, ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి, అక్కడి నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ కానీ ఈ ఎన్టీఆర్ మార్గ్కి పంపడం జరుగుతుంది. అదే విధంగా ఏదైనా రోడ్డు బ్లాక్ అయిందంటే అది కూడా పబ్లిక్ ఇన్ఫార్మ్ చేసే విధంగా గూగుల్తో కూడా గూగుల్ మ్యాప్స్ వారితో కూడా టైఅప్ చేసుకొని వారికి రియల్ టైంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్లు కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేసి ప్రజలు ఆ కమ్యూటర్స్ దాన్ని చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. చాంద్రాయణగుట్ట, సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చెంచల్గూడ, ముసారాంబాగ్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మళ్లింపులుంటాయి. మదీనా, అలియాబాద్, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుల్ షిఫా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. పుత్లీబౌలి, హిమాయత్ నగర్, శివాజీ బ్రిడ్జ్, వైఎంసీఏ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, బుద్ధ భవన్ జంక్షన్లకు వాహనాలను అనుమతించారు. పారడైజ్, ప్యాట్నీ, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ ను మళ్లిస్తారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం కట్టమైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, ఆదర్శ్ నగర్, బుద్ధ భవన్ వెనుక, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యేదాకా లారీలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతిస్తారు.
శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు సిటీలోకి లారీల ప్రవేశం ఉండదు. రద్దీ టైంలో మెహదీపట్నం, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులకు అనుమతుంది. అంతర్రాష్ట్ర జిల్లా బస్సులను చాదర్ఘాట్ వైపు మాత్రమే అనుమతిస్తారు. ఎయిర్పోర్టుకు వెళ్లేవారు పీవీ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. మనకి బడా గణేష్ నిమజ్జనం దగ్గరే మెట్రో స్టేషన్ ఉంది. సో మీరు ప్రతి ఒక్కరు వెహికల్స్, ఇండివిజువల్ వెహికల్స్ అలా వాడకుండా మెట్రో యూజ్ చేస్తే ఇది చాలా వరకు జులూస్ కానీ అరేంజ్మెంట్స్ చూసుకుంటున్న వారికి కానీ మాకు కానీ హెల్ప్ అవుతుంది. అదర్ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ పక్కనే ఎంఎంటీఎస్ స్టేషన్ కూడా ఉన్నాయి. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వాడాలని కోరుతున్నాను. మరోవైపు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ చెరువులు, సరస్సుల వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ సజావుగా సాగేలా ఆంక్షలు విధించారు. కుకట్పల్లి ఐడియల్ ఎంట్రన్స్ నుండి రెయిన్బో విస్టా వరకు సాధారణ వాహనాలను అనుమతించారు. ప్రగతినగర్ చెరువులో నిమజ్జనం దృష్ట్యా శ్రీనివాస స్టీల్ నుండి 3 కోతుల జంక్షన్ వరకు ఉన్న రహదారి సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేయబడుతుంది. పటాన్ చెరువు నుండి వచ్చే భారీ వాహనాలను బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద తారానగర్ మార్కెట్, తెల్లాపూర్, గోపన్పల్లి మీదుగా మళ్లిస్తారు. సూరారం చెరువులో నిమజ్జనం దృష్ట్యా గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుండి బాలానగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను బహదూర్పల్లి జంక్షన్ వద్ద మళ్లిస్తారు. ఇక బుద్వేల్ ఎక్స్టెన్షన్ నుండి హిమాయత్ సాగర్ టోల్ గేట్ వరకు ఉన్న రహదారి సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేస్తారు. గచ్చిబౌలి నుండి ఆరాంఘర్, దుర్గానగర్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలు ఎగ్జిట్ 17 నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం 040-040-2785-2482, 9010-203626, 8712660600 నెంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు. రేపు మహానిమజ్జనం. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ట్యాంక్ బండ్పై 10 క్రేన్లు ఏర్పాటు చేస్తారు. ఇక ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట ఖైరతాబాద్లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతుని గంగవోడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు కూడా మధ్యాహ్నం 1:30 తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు బాలాపూర్ గణపతి కూడా సాయంత్రంలోపు సాగర తీరానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్లో 25 అడుగుల లోతు వరకు పూడిక తీశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నుంచి గణనాథుడి ఎత్తు, వెడల్పు ఇలా కొలతలు తీసుకుని ఆ మేరకు పూడిక తీత ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 2000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు.